వెల్కమ్ బ్యాక్ టు యుక్తశ్రీ వ్లాగ్స్. ఈరోజు నేను సగ్గుబియ్యం హల్వా ఎలా తయారు చేయాలో, టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఇది యాజ్ ఇట్ ఈజ్గా బయట కొనే హల్వా లాగే ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అది ఇప్పుడు ఈ సమ్మర్లో తింటే చలవ కూడా. ఒక టీ గ్లాస్ నిండా సగ్గుబియ్యం తీసుకొని రెండు టీ గ్లాసుల వాటర్ పోసుకొని ఒక 4 to 5 hours నానబెట్టుకోండి. నేనైతే 3 hours నానబెట్టా. ఇంకా పిల్లలు వచ్చేస్తారు, ఈలోపే చేసేయాలి అన్నట్టు 3 hours నానబెట్టి పెట్టేసా. ఇప్పుడు 3 hours తర్వాత ఇలా మెత్తగా నానిపోయాయి. ఈ మిశ్రమాన్ని వాటర్తో సహా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ సగ్గుబియ్యంని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ కాజు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో మనం తినేటప్పుడు నట్స్ అనేవి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. కొద్దిగా క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక పక్కకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ హాఫ్ టీ కప్ నిండా షుగర్ తీసుకొని ఆ నెయ్యిలో వేసుకొని కొంచెంగా కరగపెట్టాలి. కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకొని అలా క్యారమెల్ లాగా ఫామ్ అయ్యేటట్టు పాకంలాగా వచ్చింది కదా, అది బ్రౌన్ కలర్ రావడానికి యాడ్ చేసాము. ఇప్పుడు అది మెల్ట్ అయ్యాక పాకంలాగా వచ్చాక కొద్దిగా మళ్ళీ వాటర్ యాడ్ చేసాము. ఇదంతా మళ్ళీ అంతా కలిసే విధంగా కలుపుకున్నాము. ఇప్పుడు బెల్లం వేసుకోవాలి. బెల్లం హెల్త్కి మంచిదని బెల్లం వేసాను. కావాలంటే 2 టీ కప్పుల నిండా షుగర్ వేసుకున్నా సరిపోయిద్ది. ఇప్పుడు నేను 1.5 టీ కప్ బెల్లం వేసాను అనమాట. తురుముకొని వేసుకోవచ్చు. నేను ఆర్గానిక్ బెల్లం వేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇది ముందుగా మిక్సీ పట్టిన సగ్గుబియ్యం అదంతా దీంట్లో యాడ్ చేశాను. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేశాను. ఇదంతా బాగా ఆ పాకంలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇలాచీ వేసాము. మధ్య మధ్యలో నెయ్యి కూడా యాడ్ చేస్తూ ఫ్లేవర్ కోసం ఇలాచీ మధ్య మధ్యలో నెయ్యి కూడా యాడ్ చేస్తూ ఉండాలి. ముందుగా ఫ్రై చేసుకున్న కాజు అవన్నీ వేసేసి ఇలా సర్వ్ చేసుకున్నాము. అంతే.